స్వర్ణపురికి మహారాజు సూర్యవర్ధనుడు తాను సాక్షాత్తు దైవాంశ సంభూతుడినని, తన కాలిగోటికైనా సామాన్యులు సాటిరారని నమ్మే అహంభావి. పేదలన్నా, వారి శ్రమతో కూడిన వేషధారణన్నా అతనికి అసహ్యం. పేదరికమంటేనే ఒక అపరాధమని భావించేవాడు. తన రాజ్యసభలో సామాన్యులకు తావులేదని ఆజ్ఞాపించినవాడు. అలాంటి పాలనలో ఉన్న సిరిపురమనే గ్రామంలో ఆవులను కాసే రంగడు తండ్రి లక్ష్మయ్య ఉండేవారు. రంగడు గాఢ నిద్రలో ఉంటాడు. తండ్రి కృష్ణయ్య రంగణ్ణి లేపుతూ ఉంటాడు. అరే రంగా, లేరా, పొద్దు పొడిచింది. ఆవులు మేత కోసం కొట్టంలో అరుతున్నాయిరా. నువ్వేమో ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నావు. అప్పుడే తెల్లారింది నాన్నా. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి నాన్నా. ఆలస్యం చేయబాకరా, త్వరగా లేచి బయలుదేరు. అన్నట్టు నీకు ఈ విషయం చెప్పాలా. ఏంటది నాన్నా? రాత్రి నాకు మంచి కాల వచ్చిందిరా. కలనా? ఏం కల నాన్నా? కొంపదీసి ధనవంతులమయ్యామా ఏంటి మనం? ఒరే, నువ్వు ఏటకారం ఆడమాకరా, చెప్పేదేనరా బాబు. సరే, అదేంటో చెప్పు, వింటాను. ఈరోజు నీకేదో అద్భుతం జరగబోతున్నట్టు కాలొచ్చిందిరా. గొప్ప యోగం పట్టబోతుందట. అనుకున్నాను, ఇలాంటిదేదో చెప్తావని అనుకున్నాను. కలలన్నీ నిజమేలా అవుతాయినన్నా? మనలాంటి పేదవాళ్ళకి అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి? ఇలా కలలు కంటూ బ్రతకడం మనకు అలవాటేగా. ఒక్కోసారి కళ్ళు కూడా నిజమవుతాయంట్రా. ఈరోజు నీకేదైనా అదృష్టం పట్టచ్చేమో, ఎవరికి తెలుసు. అవుతాయి నాన్నా, అవుతాయి. రంగడు కర్ర భుజాన పెట్టుకుని ఆవుల వెంట నడుస్తూ వెళుతూ ఉంటాడు. తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈరోజు బాగా ఆలస్యమైపోయింది. ఇప్పుడు అడవికి వెళ్తే తిరిగి వచ్చేసరికి చీకటి పడుతుంది. అందుకే ఈ రోజుకి దగ్గర్లో ఉన్న బీడి భూమిలోనే మేపుతాను. ఇక్కడ పచ్చగడ్డి బాగానే ఉంది. ఆవులు బీడిలో మేస్తూ ఉంటాయి. రంగడు చెట్ల కింద కూర్చుని ఉంటాడు. నాన్నకి కలలో వచ్చిన అద్భుతం ఏమై ఉంటుందబ్బా? దారిలో ఏమైనా నాకు లంకెబిందెలు దొరుకుతాయా ఏంటి? లేకపోతే ఏ దేవతైనా వచ్చి వరమిస్తుందా ఏంటో? ఇలా అనుకుంటూనే జీవితాలు గడిచిపోతున్నాయి. అలా ఆలోచనలో మునిగిపోయి కళ్ళు మూసుకుంటాడు రంగడు. ఈలోపు ఆవుల అరుపులు, చెట్లు విరుగుతున్న శబ్దాలు వినిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. ఆవులు పక్కనే ఉన్న కంచె దాటి రాజుగారి పూలతోటలోకి ప్రవేశించడం చూస్తాడు. అరెరే, ఆవులు అటెందుకెళ్తున్నాయి? అది మహారాజుగారి పూలతోట కదా. హే హే, ఆగండి ఆగండి, వెనక్కి రండి వెనక్కి రండి, హే హే హే, ఓ ఓ ఓ అని అరుస్తూ రంగడు తోటవైపు పరిగెడతాడు. అక్కడ ఆవులు ఖరీదైన విదేశీ పూల మొక్కలను తినేస్తూ, తొక్కుతూ పూలతోటని నాశనం చేస్తూ ఉంటాయి. ఇంక నా పనైపోయింది. నాన్నా, అద్భుతం జరుగుతుందని చెప్తే ఏదో అనుకున్నాను. ఇదిగో ఇలా ఆపద రూపంలో వచ్చింది. మహారాజుగారికి తెలిస్తే నా తల తీయించేస్తారు అని రంగడు భయపడుతూ ఉండగానే రాజభటుడొకడు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. ఎవడ్రా నువ్వు? మహారాజుగారి ప్రాణం కన్నా మిన్నగా చూసుకుని ఈ పూలతోటను నాశనం చేస్తావా? ఈ రోజుతో నీ జీవితం ముగిసినట్టే. వీణ్ణి ఆవులని బంధించండి. ఇవాళ వీడికి ఉరిశిక్ష తప్పదు. పద, రాజుగారి దగ్గరికి వెళ్దాం. అయ్యా అయ్యా, క్షమించండయ్యా, తెలియకేదో జరిగింది. ఇంకోసారి ఈ వైపుకు రాను. నన్ను వదిలేండయ్యా. నువ్వేం చెప్పాలనుకున్నా మహారాజుగారి దగ్గర చెప్పుకో. మా పని నిన్ను తీసుకెళ్లడం వరకే. భటులు రంగణ్ణి తీసుకుని వెళుతుంటారు. మహారాజు సూర్యవర్ధనుడు సింహాసనంపై కూర్చుని ఉంటాడు. పక్కన మహామంత్రి, ఇతర అధికారులు ఉంటారు. మహామంత్రి, నేను ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. అదేమిటో సెలవేయండి మహారాజా. ఈ రోజు నుండి మన రాజ్యసభ నియమాలను నేను మారుస్తున్నాను. ఇకపై ఈ సభలోకి నాకు సమానమైన స్థాయి ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించాలి. సమానమైన స్థాయి అంటే మీ ఉద్దేశం శ్రీమంతులు, పొరుగుదేశపు రాజుల ప్రభు? అవును మహామంత్రి. సామాన్యులు, తక్కువ స్థాయివారు, చివరకు నా సొంత బంధువులైనా సరే పేదవారైతే ఈ సభలోకి ప్రవేశం లేదు. ఇది నా కఠినమైన ఆజ్ఞ. ఈ రోజు నుండే పాటించండి. అదేమిటి మహారాజా అలా అంటున్నారు? బంధువులను, ప్రజలను దూరం పెట్టడం రాజధర్మం అనిపించుకోదు కదా. ఈ అకస్మాత్ నిర్ణయానికి కారణం తెలుసుకోవచ్చా? కారణం స్పష్టమే మహామంత్రి. నేను సాక్షాత్తు ఆ దైవవంశంలో పుట్టినవాణ్ణి. సూర్యవంశపు రక్తం నా నరనరాల్లో ప్రవహిస్తోంది. అటువంటప్పుడు ఈ సాధారణ మనుషులన్నా, వారి మురికి వేషధారణన్నా నాకు అసహ్యం పుడుతోంది. అందుకే ఈ నిర్ణయం. ప్రభు, దైవవంశం అంటే ప్రజలను ప్రేమించేదిగా ఉండాలి కాని అసహ్యించుకునేదిగా ఉండకూడదు కదా. వేషాన్ని చూసి మనిషిని అంచనా వేయడం సరైన నిర్ణయం కాదేమో. మరొక్కసారి ఆలోచించండి ప్రభు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ సింహాసనం దైవ సమానం.
దీని ముందు నిలబడే అర్హత కేవలం ఉన్నత వర్గాల వారికే ఉండాలి. సామాన్యుల నీడ కూడా పడకూడదు. వెంటనే ఈ విషయాన్ని చాటింపు వేయించండి. తప్పకుండా మహారాజా, అలాగే చెప్పిస్తాను. అహంకారం వినాశనానికి దారితీస్తుందని మహారాజు గారు ఎప్పుడు గ్రహిస్తారో. రాజు మంత్రికి ఆజ్ఞలిస్తూ ఉండగా ఇద్దరు భటులు చిరిగిన బట్టలతో భయంతో వణికిపోతున్న రంగణ్ణి సభలోకి తీసుకుని వస్తారు. క్షమించండి మహారాజా, తప్పని పరిస్థితుల్లో వీడిని సభలోకి తీసుకురావాల్సి వచ్చింది. ఎవడు వీడు? చూస్తుంటేనే చాలా అసహ్యంగా ఉన్నాడు. ఇలాంటి సామాన్యులు నా కంటపడకూడదని చెప్పాను కదా. ప్రభో, వీడు తమరి అపురూపమైన పూలతోటను తన ఆవులతో తొక్కించి ధ్వంసం చేశాడు. మీరు ప్రాణప్రదంగా చూసుకునే విదేశీ పుష్పాలన్నీ ఇప్పుడు నేలపాలయ్యాయి ప్రభో. ఏమన్నావు? పూలతోటనా? ఒరై మూర్ఖుడా! ఆ తోటలోని ఒక్కో పువ్వు వెలా నీ జీవితకాలం కష్టపడినా తీర్చలేవు. ఎంత ధైర్యం నీకు! వాంచెందరా, మన్నించండి మహారాజా. మెతమేస్తుండగా ఆవులు అదుపు తప్పి తోట లోపలికి వెళ్ళిపోయాయి. నేను కావాలని చేయలేదు స్వామి. చూశారా మహామంత్రి? వీడి వంటి సామాన్యుల వల్లే రాజ్యంలో అపవిత్రత పెరుగుతోంది. నా ప్రాణ సమానమైన పూలతోటను ఈ అల్పుడి మురికి ఆవులు తిని అపవిత్రం చేశాయి. ఇది దైవద్రోహం. మహారాజా, అతడు కావాలని చేయలేదని చెప్తున్నాడు కదా. పైగా అతడు పేదవాడు. ఆవులే అతడి జీవనాధారం. కొంచెం కనికరించండి. మరోసారి ఇలా జరిగితే అప్పుడు శిక్షిద్దాం. సరే, అయితే మంత్రిగారు చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను. వెంటనే వీడిని నా కళ్ల ముందు నుంచి తీసుకువెళ్ళండి. రంగణ్ణి అక్కడ్నుండి తీసుకువెళ్తారు. సభ ముగుస్తుంది. ఆ రోజు రంగడు ఇంటికి వెళ్లి జరిగిందంతా తండ్రికి చెప్పి బాధపడతాడు. చూశావా నాన్నా, ఆ రాజుగారు ఎంతటి అహంకారం! మనలాంటి పేదవాళ్లని చూడటానికే ఇష్టం లేదట. పాలిచ్చే మూగజీవాల మీద కూడా కనికరం లేకుండా మాట్లాడుతున్నారు నాన్నా. జరిగిందేదో జరిగిపోయిందారా. ఊరికేదే ఆలోచించబాక. ఎల్లి ఆవులకి కుడితెట్టు. మేతకెళ్ళి సమయమైంది. మళ్ళీ రాజుగారితో అటువైపు ఎలబాక. సరేనా? అలాగే నాన్నా, వెళ్ళంలే. సంచిలో మంచినీళ్లు పెట్టు. అసలే ఎండాకాలం. అక్కడ మంచినీళ్లు దొరుకుతాయో లేదో. మహారాజు గారి అహంకారం రోజురోజుకి పెరిగిపోతోంది. దైవవంశం అనే భ్రమలో ప్రజలని అసహ్యించుకుంటున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో ఏమో. ఏమిటండి, ఉదయం నుంచి చూస్తున్నాను. అంతలా ఆలోచిస్తున్నారు. దేని గురించి? ఏం లేదు, మన మహారాజు గారు రోజురోజుకి దేవుడి అవతారంగా భావిస్తున్నారు. పైగా ఇదే విషయం చాటింపు వేయిస్తున్నారు. ఇందు మూలముగా 50 మందికి తెలియజేయనది ఏమనగా, ఇకపై రాజసభలోకి గాని రాజకోట పరిసరాల్లోకి గాని సామాన్య ప్రజలకు ప్రవేశం నిషిద్ధం. మురికి వస్త్రాలు ధరించిన వారు, పేదవారు మహారాజు గారి కంటపడకూడదు. కేవలం ఐశ్వర్యవంతులు, శ్రీమంతులకు మాత్రమే మహారాజుని దర్శించే భాగ్యం కలుగుతుంది. ఈ ఆజ్ఞను ధిక్కరించి కోట పరిసరాల్లో సామాన్యులెవరైనా కనిపిస్తే కఠిన కారాగార శిక్ష తప్పదహో. చాటింపు వేసి భటుడు వెళ్లిపోగానే ప్రజలందరూ గుంపులు గుంపులుగా చేరి గుసగుసలాడుకుంటూ ఉంటారు. అవునన్నా, పొద్దునెలైతే చెమటోడ్చి పనిచేస్తేనే కదా మనకి గంజి పుట్టేది. మన బట్టలు మురిగ్గా ఉండకపోతే పట్టు వస్త్రాల్లో ఉంటాయా? పేదరికం అపరాధం అన్నట్టు మాట్లాడుతున్నాడు రాజుగారు. మన కష్టమే లేకపోతే ఆ కోట్లు, ఆ సింహాసనాలు ఈ ఆడవిరా గాల్లో మేడలు కట్టుకుంటారా ఏటి? సామాన్యుడు ఉసిరి తగిలితే ఏ సామ్రాజ్యమైనా కూలిపోవాల్సిందే. దైవవంశమంట, మురికి మనుషులమంట. మహారాజా, అహంకారంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. నీకు ఎలాగైనా బుద్ధి చెప్తాను. అరే రంగా, త్వరగా ఇంటికెళ్దాం పదా. ఎందుకు నాన్నా? ఏం జరిగింది? ఎందుకు కంగారు పడుతున్నావు? మన మహారాజు గారు పర్యటనకు వస్తున్నారంట్రా. ఆయన వెళ్లేదారిలో ఎవరో కనపడకూడదంట. ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఊరన్నాక మనుషులు లేకుండా ఇలా ఉంటారు నాన్నా. అవన్నీ మనం మాట్లాడకూడదురా బాబు. రాజాజ్ఞ పాటించాలంతే. పదా. మహారాజంటే ప్రజలని స్వంత బిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి ఇలా అంటరాని వారిలా చూస్తాడా? రే, నోరు మీరా బాబు. బట్లున్నారంటే ఇద్దరిని తీసుకెళ్లి చెరసాల్లో వేస్తారు. మాట్లాడకుండా పదా. అలా ఇద్దరూ ఆవులను తోలుకుని వెళ్లిపోతారు. అలా పర్యటనకు బయటకొచ్చినప్పుడల్లా తనను సాధారణ మనుషులు ఎవరూ చూడకూడదని ఆజ్ఞ వేస్తూ ఉండేవాడు. రంగడికి రాజుమీద కోపం ఇంకా పెరుగుతుంది. ఆహా, ఏమి ఈ రూపం, ఈ తేజస్సు! నా పేరే కాదు, నా ముఖ వర్చస్సు కూడా ఈ సూర్యభగవానుడి వెలుగును తలపిస్తోంది అని అనుకుంటూ ఉండగా మంత్రి శివదత్తుడు ప్రవేశిస్తాడు.
మహామంత్రి, గత కొన్ని రోజులుగా రాజ్య వ్యవహారాలతో మనసు చాలా ఒత్తిడికి లోనైంది. నాకు కొంచెం ఆటవిడుపు కావాలి. మనస్సును తేలికపరిచే మార్గం ఏదైనా చెప్పండి. నిజమే మహారాజా, నిరంతరం పాలన గురించి ఆలోచించడం ఒత్తిడి కలిగిస్తుంది. తమకు వేటాడ్డం అంటే చాలా ఇష్టం కదా. అందుకే రేపు ఉదయాన్నే మనం సమీపంలోని దట్టమైన అడవికి వేటకు వెళదాం. ప్రకృతి ఒడిలో సమయం గడపడం వల్ల మీ మనసు ప్రశాంతమవుతుంది. చాలా మంచి ఆలోచన మంత్రి. రేపు ఉదయమే వేట కోసం సిద్ధంగండి. నా ప్రత్యేక అశ్వం విల్లంబులు సిద్ధంగా ఉంచమని భటులను ఆజ్ఞాపించండి. మన వెంట పరిమితమైన సైన్యం ఉంటే చాలు. చిత్తం మహారాజా, అలాగే ఏర్పాటు చేస్తాను. మరుసటి రోజు ఉదయం రాజు, మంత్రి కొందరు భటులతో అడవిలో వెళుతూ ఉంటారు. రాజు గర్వంగా ఇలా అంటాడు. చూశారా మంత్రిగారు, ఈ ప్రకృతి కూడా నా రాకను చూసి ఎంత నిశ్శబ్దంగా ఉందో. నేను బాణం వేస్తే అది తప్పక లక్ష్యాన్ని చేరుతుంది. అవును మహారాజా, ఈ చుట్టుపక్కల ఉన్న రాజుల్లో ఎవరూ కూడా మీకు సాట్రా. అంటుండగా సరిగ్గా అప్పుడే అడవిలో ఒక క్రూరమైన పులి గర్జన వినిపిస్తుంది. ఆ గర్జనకు గుర్రాలు, సైనికులు భయపడి చెల్లాచెదరైపోతాయి. రాజుగారు దారి తప్పి ఒంటరివారవుతారు. మహామంత్రిగారు, మహామంత్రిగారు, ఎక్కడున్నారు? నా మాట వినిపిస్తోందా? సైనికులారా, ఎవరైనా ఉన్నారా? అందరూ ఎటువైపు వెళ్లిపోయారు. ఎంత వెతికినా దారి దొరకటం లేదు. చూస్తుంటే చీకటి పడేలా ఉంది. ఇప్పుడెలా బయటపడాలి అనుకుంటూ ఆ పులి మళ్లీ వస్తుందేమో అనే భయంతో ముందుకు వెళుతూ ఉంటాడు. అకస్మాత్తుగా రంగడు కనపడతాడు. ఒక్కసారిగా భయపడ్డ రాజు ఇలా అంటాడు. ఏయ్, ఎవరు నువ్వు? భయపడకండి మహారాజా, మీ మీదకు దాడి చేయబోయిన పులిని నేను మా ఆవులు కలిసి తరిమేశాం. ఇంకేం భయం లేదు. నిశ్చింతగా ఉండండి. ఆ, నా సభకి వచ్చిన ఆవులు కాపరివి నువ్వే కదా? అవును మహారాజా, నేనే ఆ రంగణ్ణి. నా ప్రాణాలు కాపాడటానికి నీ ప్రాణాలు కూడా లెక్క చేయలేదా? మహారాజా, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. మీరు రాజైనా నేను సామాన్యుడైనా ఈ కష్టకాలంలో ఒకరికొకరు సాయం చేయడమే మానవత్వం. ఇందులో పేద ధనికత ఏముంటుంది ప్రభు? అలా అంటుండగా చాలాసేపటి నుండి ఎండ తీవ్రతకు గురైన మహారాజు నీరసంగా కూలబడిపోతాడు. అప్పుడే మహామంత్రి, సైనికులు అక్కడికి తిరిగి వస్తారు. దాహం. మహామంత్రి, ప్రాణం పోయేలా ఉంది. కొంచెం నీళ్లు కావాలి. మహారాజా, మనం తెచ్చిన నీళ్లన్నీ అయిపోయాయి. ఈ ఎండలో చుట్టుపక్కల ఎక్కడా చెరువు కూడా ఉన్నట్లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. మంత్రిగారు, ఇక్కడ నీళ్లు దొరకవు. కానీ నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ప్రభూ, ఈ పాలు తాగండి. ఇవి మీ దాహాన్ని తీర్చి మీకు శక్తినిస్తాయి. రాజు పాలను తాగుతాడు. కొద్దిసేపటికే రాజు తేరుకుని రంగడివైపు చూసి ఇలా అంటాడు. రంగా, ఈరోజు నా ప్రాణాలను కాపాడినందుకు నీకు రుణపడి ఉంటాను. ఎంత విచిత్రం మహామంత్రి! ఏ కాపరిని చూసి నేను అసహ్యించుకున్నాను, ఏ ఆవుల వల్ల నా తోట అపవిత్రమైందని నిందించాను, చివరికి అవే నా ప్రాణాన్ని నిలబెట్టాయి. నేను తాగిన ఈ పాలు నాలోని అహంకారాన్ని కడిగివేశాయి. నిజమే మహారాజా, ప్రకృతికి ఆవుకి లేని భేదభావం కేవలం మనిషికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీ పశ్చాత్తాపమే మీకు అసలైన దైవత్వం. రంగా, నేను దైవవంశమని వెర్రవీగాను. కాని అసలైన దైవత్వం నీలో ఉంది. చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నాను. ఇది నీ సాయానికి వెలకాదు రంగా. నీవంటి గొప్ప మనసున్న వ్యక్తికి నా రాజ్యంలో దక్కాల్సిన చిన్న గౌరవం. ఇకపై నా రాజ్యంలో కులమతాలు, పేద ధనిక భేదాలు ఉండవు. అందరూ సమానమే అని చెప్పి వెళుతుండగా అలా వెళ్లిన కొద్ది దూరంలోనే స్వచ్ఛమైన నీటితో నిండిన ఒక మంచినీటి కుంట కనిపిస్తుంది. మహామంత్రి, అటు చూడండి, అక్కడ మంచినీటి కుంట ఉంది. ఆ రంగడేంటి చుట్టుపక్కల ఎక్కడా నీరు దొరకదు అన్నాడు? అడవిలో తిరిగేవాడికి ఇది తెలియకపోవడం అసాధ్యం కదా. అవును ప్రభు, నాకు కూడా వింతగానే ఉంది. బహుశా అడవి అంతా తిరిగేవాడికి ఆ కుంట కనపడలేదంటే నమ్మశక్యంగా లేదు. అంటే వాడు కావాలనే అబద్ధం చెప్పాడా? నీరు ఉన్నా లేదని చెప్పి నాకు ఆవుపాలు తాగిపించాడా? బహుశా కావచ్చు ప్రభు. మీరు అసహ్యించుకున్న ఆవు పాలు తాగితేనే మీ ప్రాణం నిలుస్తుందని గ్రహించాలనే వాడి ఉద్దేశం కావచ్చు. ఆకలి వేస్తే అందరూ సమానులేనని మీకర్థం కావాలనే వాడు ఆడిన చిన్న నాటకమై ఉంటుంది. ఎంతటి తెలివైనవాడు ఆ రంగడు! వాడు సామాన్యుడు కాదు మహామంత్రి. మనిషి తత్వాన్ని తెలిసిన గొప్ప మేధావి. అయితే ఆ పులి కూడా ఆ రంగడే అయి ఉంటాడు. లేకపోతే ఒక్కరికి కూడా కనిపించని పులి వీడికొక్కడికే ఎలా కనిపించిందంటారు? ఆ రంగడు ఘటికుడే. అలా మహారాజు అహంకారం అడవిలోని రంగడితో అంతమవడంతో కథ ముగుస్తుంది. చూశారుగా,
ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది, మీకు ఏ సీన్ బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.